ఎన్ని కోపాలున్నా ఎన్ని తాపాలున్నా ఎన్ని పగలున్నా ఆపదొచ్చిందంటే మాత్రం ఇంటోళ్ళంతా ఒకటైతారు. అన్నకు చెల్లె, చెల్లకు అన్న, అన్నకు తమ్ముడు, తమ్మునికి అన్న తోడైతారు. అంతేగాని ఇంటి గుట్టు బజాట్లు వేసుకోవాలని ఎవరు అనుకుంటారు చెప్పుర్రి. కానీ వీళ్ళందరి లెక్కన కాదు. అన్నకు చెల్లకు నడుమ ఇప్పుడు పచ్చిగడ్డేస్తే బగ్గు అనేటట్టు నడుస్తుంది జగన్ సార్కు షర్మిలక్కకు నడుమ లొల్లి. గాళ్ళ లొల్లి ఎంతవరకు వచ్చిందో చూద్దాం పారో సరే. వైసీపీకి ఓటేసినా బీజేపీకే ఓటు, టీడీపీకి ఓటేసినా బీజేపీకే ఓటు, జనసేనకు ఓటేసినా బీజేపీకే ఓటు. ముగ్గురికి తేడా లేదు. ఏ మూడు పార్టీలలో ఏ పార్టీకి ఓటేసినా ఆ ఓటు పడేది మాత్రం బీజేపీ ఖాతాలో. ఇది ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్ళాలి. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. మిగతా దేశమంతా బీజేపీకి వేరే అర్థం ఉండొచ్చు, కానీ ఆంధ్ర రాష్ట్రాల్లో మాత్రం బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. అక్కే రాసుకొచ్చుకుంటుందో మరి ఇటువంటి ఎవరన్నా రాసిస్తారో తెలియదు, కానీ అక్క ఏడికి పోయినా ఇగో ఇటువంటి కొత్త కొత్త ముచ్చట్లే చెప్తుంటది. అయితేనే ఇప్పుడు పువ్వు పార్టీ బీజేపీకి కొత్త అర్థం చెప్పింది ఏపీ షై పార్టీ పెబ్బ షర్మిలక్క. ఇంకా ఇంకేమన్నదో ఈనూరి. రాజశేఖర రెడ్డి గారు 17% బడ్జెట్ లో ఇరిగేషన్ కోసం కేటాయిస్తే చంద్రబాబు గారు 9% కేటాయించారు. ఇప్పుడు వైసీపీ జగనన్న గారు కేవలం 5% మాత్రమే కేటాయిస్తే ఆ 5%లో కూడా ఇరిగేషన్ కోసం ఖర్చు పెట్టింది కేవలం దాంట్లో 31% మాత్రమే, అంటే దాదాపు 2.5%. మరి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు పొంతన ఉందా? పోలిక ఉందా? నక్కకు నాగరోగానికి ఉన్నంత తేడా ఉంది, ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. ఇగో ఇట్ట అటు తిరిగి ఇటు తిరిగి గండమేడుందంటే గుండంలోనే ఉన్నదన్నట్టు అటు ఇటు తిరిగి మళ్ళా జగనన్న కాడికే వచ్చింది షర్మిలక్క. రాజశేఖర్ రెడ్డి పాలనకు జగనన్న పాలనకు పొంతనున్నదా? ఇద్దరికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది, ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉన్నది. రాజశేఖర్ రెడ్డి పాలనలో రైతే రాజయ్యిండు, వ్యవసాయం ఓ పండుగ అయింది. ఇప్పుడు వ్యవసాయం దండుగానే కాడికి వచ్చింది అనుకొచ్చింది షర్మిలక్క. ఇంకేమన్నదో అది కూడా ఇనులో పారి. ప్రతి కార్యకర్త ఒక సైన్యంలా మారాలి. ఒక్కొక్కడు ఒక్కొక్క సైనికుడిలా అని నేను అనటం లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యంలా మారాలి అంటున్నాను. రెండిటికి తేడా ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యంలా మారాలి. ఈ రాబోయే 70 రోజుల్లో ఎన్నికల వరకు కష్టపడి పనిచేద్దాం. అది విన్నారు కదా. ఇగో ఇట్ట కృష్ణా జిల్లాలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుకుంటా అటు సొంత అన్నని కూడా చూడకుండా జగనాలు సార్ను ఇటు పువ్వు పార్టీ వాళ్ళను, గిలాస పార్టీ వాళ్ళను, సైకిల్ పార్టీ వాళ్ళను కలిపి అందరిని పొరక చాపించింది షర్మిలక్క. ఇన్నొద్దులు రాజకీయంలో ఇక నాకు అడ్డం లేదు, మళ్ళా నేనే గెలుస్తా అని అనుకున్న జగనాలు సార్కు సొంత చెల్లె సుక్కలు చూపిస్తుంది కదా అని కొంతమంది అనుకుంటుంటే, అన్న చెల్లెళ్ళ నడమ ఇప్పుడు అమ్మ నలిగిపోతుంది కదా అనుకుంటున్నారట ఇంతమంది. చూడాలే అన్న చెల్లెళ్ళ పంచాది ఇంకెంత దూరం పోయింది ఏంది అనేదిగా.